హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆల్. నేనైతే ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక పర్సన్ నవోదయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అని పేరు, అంటే అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ పేద విద్యార్థులందరికీ కూడా ఉచితంగా తన యొక్క పిల్లల యొక్క అకామిడేషన్ అండ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నారని నేను విన్నాను. ఇలాంటి రోజుల్లో పూర్ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి ఒక స్కీమ్ ఉందని నేనైతే వినలేదు. అది ఎంతవరకు నిజం, ఎవరు రన్ చేస్తున్నారు, దాని వెనకాల ఎవరున్నారు, మొత్తం అన్ని తెలుసుకోవడానికి వచ్చేసాను. మనతో పాటు అయితే కనుక ప్రస్తుతం నవోదయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ నేమ్? నా పేరు డాక్టర్ బి రవీంద్రారెడ్డి ఓకే, మేడం. నేమ్ కంటే ముందు ఫస్ట్ హౌ ఆర్ యూ అని అడగాలి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో మేమైతే ఫస్ట్ టైం విన్నామండి ఇలాంటి ఒక స్కీమ్ గురించి అనుకోవచ్చు, లేకపోతే ఒక థాట్ అనుకోవచ్చు. ఒక వండర్ఫుల్ థాట్ ఇదైతే కనుక ఓకే మేడం. నవోదయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో ఇలాంటి ఒక పూర్ పీపుల్ అందరికీ పెట్టాలి అనే థాట్ ఎవరిలో వచ్చింది? అంటే మేడం, చదువు అనేది ఒక ఆస్తి. మనం ఏం చేసినా చేయకపోయినా భవిష్యత్తులో ఒక విద్యార్థి నిలబడాలంటే, డెఫినెట్గా సమాజం బాగుపడాలంటే, విద్యార్థులు ఉన్నత స్థాయి చేరుకోవాలంటే డెఫినెట్గా చదువు అనేది ఒక బేస్ లైన్. సో అందరు విద్యార్థులు డబ్బులు కట్టి చదువుకోలేరు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ 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 రంగాల్లో వాళ్ళు మెరుగుపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే ఒక సంకల్పంతో మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సో నవోదయ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ అని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇన్ ద ఇయర్ 2020 మేడం. 2020లో స్టార్ట్ చేసాం. సో మేము నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నవోదయ పారామెడికల్ కాలేజ్, నవోదయ కాలేజ్ ఆఫ్ బిఎస్సి ఎంఎల్టీ ఇలాగా వైద్య రంగాన్ని చూసేసుకున్నాను. బేసిక్గా నేను హెల్త్ కేర్ ప్రొఫెషనలిస్ట్ కాబట్టి నాకు చేతనైంది ఈ సమాజానికి నాకున్న నాలెడ్జ్ని ఇంపార్ట్ చేసి కొంతమందిని తయారు చేసి సమాజానికి అందించడంతో పాటుగా ఆ విద్యార్థులు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో స్థిరపడి వాళ్ళ ఇంటికి సపోర్ట్గా నిలబడతారనే ఒక ఉద్దేశంతో నేను చేయడం జరిగింది మేడం. ఓకే, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ యొక్క పేరెంట్స్ కానీ, లేకపోతే మీకే ఇన్బిల్డ్ చేశారా, లేకపోతే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము వ్యవసాయ కుటుంబమే మేడం. ఓకే, మాది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం, కాశీనాయన మండలం, ఉప్పలూరు గ్రామం. సో మాది వ్యవసాయ కుటుంబమే. బట్ పల్లెటూరులో చూస్తే ఇప్పటికి కూడా కేవలం ఒక 50,000 కట్టాలన్నా, ఒక 30,000 కట్టాలన్నా పల్లెటూర్లలో అది చాలా పెద్ద అమౌంట్గా కనిపిస్తూ ఉంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ చిన్న అమౌంట్ అది యాక్చువల్గా అయితే 30,000 40,000, కానీ విలేజ్ లెవెల్లో ఆ ఆలోచన విధానం, యాటిట్యూడ్, సో ఆలోచన విధానం వల్ల పిల్లల్ని చదువులు ఆప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విలేజ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకొని మనం చేస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారనే ఒక థాట్తో మేము పెట్టినాం తప్ప ఇంకొకటి కాదు. ఇంకోటి అయితే సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది నార్మల్గా ఎక్కడైనా విన్నాం. లైక్ ఏదన్నా ఒక హెల్ప్ చేసి ఓకే ఆ హెల్ప్ అక్కడ వరకు వెళ్ళిపోద్ది. మీరు దాన్ని ఆ హెల్ప్ను కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చాలా, నేను ఇప్పుడైతే చూశాను మొత్తం హాస్టల్లో స్టూడెంట్స్ అందరినీ చూస్తే నో ఫోన్ అలౌ, చాలా ఒక లైక్ రెస్పాన్సిబిలిటీకి ఏమంటారు ఒక మెజర్మెంట్ సంథింగ్ ఉంటే కనుక ఇలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మొత్తం ఫీడ్బ్యాక్ కూడా అడిగాను, పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఇచ్చారు. మరి ఫీడ్బ్యాక్ అడిగానని మీకు తెలియదు కదా, ఫీడ్బ్యాక్ కూడా అడిగాము మేము. అలాగే ఒక దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అడిగాం. మొత్తం అందరూ కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. మాకైతే మేడం సార్ మొత్తం బాగా చూసుకుంటాం అని చెప్పారు. సో అలాంటి ఒక ఫీడ్బ్యాక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం కదా, వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడమే ఎక్కువ అనుకోని మిగిలినంత నార్మల్గా మిగిలినవన్నీ కూడా చాలా తక్కువ చేస్తూ ఉంటారు సర్వీసెస్ అలాంటివి. కానీ మీరు అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, సర్వీస్ చాలా బాగుంది, అండ్ మీరు అకామిడేషన్ విత్ ఎడ్యుకేషన్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అన్నిటికి మనకి ఎక్కడ నుండి వస్తుంది మనీ? జనరల్గా మేడం మన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని 2 స్కీమ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న విద్యా దీవెన అంటే మేడం కాలేజీకి సంబంధించిన ఫీజు, జగనన్న వసతి దీవెన అంటే హాస్టల్కి సంబంధించిన ఫీజు. కాలేజీకి సంబంధించిన ఫీజు ఒక విద్యార్థికి 4 దశలలో పే చేస్తారు మేడం. ఇప్పుడు సపోజ్ 28,000 అనే ఎగ్జాంపుల్, అది 4 దఫాలుగా రిలీజ్ చేస్తారు. ఎవరీ 3 monthsకి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే జగనన్న వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజు మేడం. హాస్టల్ ఫీజు 20,000 రూపాయలు ఇస్తారు. సో అది కూడా 2 దఫాలుగా రిలీజ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మేడం మనం దాంతోనే ఇంకా అడ్జస్ట్ చేయాలి,
దాంతోనే మనకు స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అందించాలి. ఎందుకంటే మేము హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మా నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ థాట్తో మేము ముందుకెళ్తున్నాం మేడం. వసతి దీవెన అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అది వస్తుంది, అమ్మఒడి టైప్ వస్తుంది. సో అవన్నీ కూడా మీకు అకౌంట్లో డైరెక్ట్ పడిపోతాయా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా మీరు? లేదు మేడం, అవి ఇంతకుముందు అయితే స్కాలర్షిప్ అని పేరు ఉన్నప్పుడు కాలేజ్ అకౌంట్లో పడేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమంటే, కొంతమంది కాలేజీలు స్టూడెంట్స్ లేకపోయినా కానీ స్కాలర్ తీసుకుంటున్నారు. సో కాలేజీకి పడడం వల్ల వాళ్ళు చదువులు సరిగా చెప్పించడం లేదు, ఫుడ్ సరిగా పెట్టించడం లేదనే ఆ ఆలోచనతో ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్స్కి డబ్బులు వేస్తున్నారు. స్టూడెంట్ డబ్బులు అంటే మాలో అకౌంటబిలిటీ పెంచడానికి, కాలేజీల యాజమాన్యం అకౌంటబిలిటీ పెంచడానికి అని చెప్పేసి జగన్ గారు ఆ రకంగా ఆలోచన చేశారు. దీనివల్ల కొన్ని చిన్న చిన్న ఫిట్ ఫాల్స్ కూడా ఉంటాయి మేడం. ఇంత పెద్ద వ్యవస్థలో ఫిట్ ఫాల్స్ లేకుండా ఉండవు. స్టూడెంట్స్ ఒక్కో స్టూడెంట్ నుంచి గ్యాదర్ చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ మనమైతే అదే రకంగా గవర్నమెంట్ ఏం చెప్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నాం మేడం. మీరు అన్నారు కదా ఫిట్ ఫాల్స్ ఉంటాయని చెప్పేసి, మ్యాక్సిమం ఉంటాయి కదా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు. స్టూడెంట్కి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం అక్కర్లేదు, జస్ట్ ఒక మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి. ఆ స్టూడెంట్ మీద అంత బర్డెన్ లేకుండా. ఇప్పుడు ఈ స్టూడెంట్కి 4 times పడుతున్నాయి. 4 times పడుతుంటే పడింది కాస్త మ్యాక్సిమం ఏంటి, మిడిల్ క్లాస్ పీపుల్స్ అండ్ పూర్ పీపుల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పడినట్టు వాడేసుకుంటూ ఉంటారు. స్టూడెంట్ ఏం చేస్తాడు, మా పేరెంట్స్ వాడేసుకున్నారని చెప్తారు. స్టూడెంట్కి మేనేజ్మెంట్కి ఇక్కడ లింక్ కుదిరింది. అదే మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ రెండిట్లో ఉంటే స్టూడెంట్ మీద అంత బర్డెన్ ఉండేది కాదు కదా. సో దీన్ని ఎలా చూస్తున్నారు? బయట ఇలాంటి టాక్ వినిపిస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల స్టూడెంట్స్ మ్యాక్సిమం లాస్ అయ్యారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎనీథింగ్, రైట్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు అది లాస్ అయ్యారు అని వాళ్ళు కొన్ని రైజ్ చేశారు వాళ్ళ వాయిస్ని. దాని గురించి మీరేమంటారు? అంటే ఇక్కడ ఒకటి మేడం, మా అకౌంటబిలిటీ పెంచడానికి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. వాళ్ళకి అకౌంట్కి వేస్తే వాళ్ళు కట్టేటప్పుడు ప్రతిసారి కూడా తల్లిదండ్రులు రావడం, మా పాపలు ఎలా చదువుకుంటున్నారు, ఇక్కడ మనకు ఫుడ్ ఎలా ఉంటుంది, క్లాస్ ఎలా జరుగుతున్నాయి అని తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా పిల్లల పట్ల, వాళ్ళ పిల్లల చదువుల పట్ల బాధ్యత పెరగడానికి, అటు తల్లిదండ్రులపై బాధ్యత పెరగడానికి, ఇటు కాలేజీ యాజమాన్యం మీద బాధ్యత పెరగడానికి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. దాన్ని మనం ఆ రకంగానే చూస్తే ఇట్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. కానీ స్టూడెంట్స్ ఒక్కో స్టూడెంట్కి వేస్తున్నారు, మేము ఎలా రాబట్టుకునేది అనే ఆ నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే డెఫినెట్లీ దట్ గివ్స్ నెగిటివ్ ఇంపాక్ట్. మేము మా వరకు అయితే డెఫినెట్గా మా దగ్గర జాయిన్ చేసే పిల్లల ముందే చెప్తున్నాం, అమౌంట్ మీకే వస్తుంది, మీరు తెచ్చి కట్టాలి, రెగ్యులర్గా రావాలి, ఖచ్చితంగా మా పరిధిలో మేము ఏమేమి చేయగలమో క్లాసెస్ కానీ, ఫుడ్ కానీ, గవర్నమెంట్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము, మీరు బాధ్యతగా ఉండాలి అని వాళ్ళని ముందే మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్పుకొని మనం జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అందువల్ల మేడం మా వరకు అయితే అంత పెద్దగా ఏమి ఇబ్బంది లేదు మేడం. ఏ స్టూడెంట్ అయితే చదువుకోవాలని పట్టుదలగా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా కడుతున్నారు. ఇంకా కొంతమంది మామూలుగా ఇంతకుముందునైనా టైంపాస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు మేడం, అది కామన్ అని మేడం. ఒక 5% స్టూడెంట్స్, 5 to 10% అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఏమంటే ఖచ్చితంగా చదివే వాళ్ళే జాయిన్ అవుతున్నారు, ఖచ్చితంగా చదువు మాకు అవసరం అనేవాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంటే మీకు మొత్తం ఒక ఇన్స్టిట్యూట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి మీ వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయలేదు. అవును మేడం. సో నార్మల్గా వచ్చింది కాబట్టి 2020లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంతకు ముందు కూడా నవోదయ ఇన్స్టిట్యూట్స్ మేము విన్నాం, అదంతా ప్రాసెస్ ఎలా ఉండేది? అది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి పడేది మేడం. సో మనం అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ పెట్టేవాళ్ళం. సో ఈ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమంటే ఇప్పుడు కూడా ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఎడ్యుకేషన్ అంతే మేడం, సేమ్. ఓకే, నవోదయ దీనికి ఏమైనా ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాంటివి? లేదు మేడం, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మాది. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సూపర్. నేనైతే ఇలాంటివన్నీ ఫస్ట్ టైం వింటున్నాను. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేడం, దానికి ఏమి ఎంట్రన్స్ ఏం లేదు మేడం, గవర్నమెంట్ ఎంట్రన్స్. బీఎస్సీ నర్సింగ్ చదవాలంటే డెఫినెట్ గవర్నమెంట్ ఎంసెట్ రాసిన వాళ్ళే ఎలిజిబుల్, వాళ్ళే జాయిన్ అవుతారు. ఓకే, అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇక్కడ జాయిన్ అయిపోవాలనుకో జాయిన్ అంతే మేడం. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మధ్యలో ఏదన్నా కట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా మాక్సిమం చాలా మంది క్విట్ అయిపోతూ ఉంటారు, ఎక్కడైనా సరే ప్రాబబ్లీ అవుతూ ఉంటాయి. 1 or 2 members క్విట్ అవుతారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం మేడం. అంటే ఈ పథకాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే పట్టుదల ఉన్న స్టూడెంట్స్ని మనం తీసుకోవాలి. స్టార్టింగ్లోనే ఎవరైతే విల్లింగ్ ఉంటారో వీళ్ళకి చదువు ఖచ్చితంగా అవసరం
చదువు మీద బేస్ అయ్యి వీళ్ళు డెవలప్ అవ్వాలా అన్న స్టూడెంట్స్ని మనం వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి. అంతేగాని ఇంట్రెస్ట్ లేని వాళ్ళను లేదంటే ఎవరినంటే వాళ్ళని తీసుకుంటే దానివల్ల గవర్నమెంట్కి లాసే, అటు ఇంకొక స్టూడెంట్కి కూడా వాళ్ళ ఆపర్చునిటీ పోగొట్టినట్టు. ఇప్పుడు వాళ్ళ సీటు మేడం వాళ్ళు మానేస్తే ఆ సీట్ మేము మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి లేదు. అందువల్ల ఇంకొక యాస్పిరెంట్ సీట్ కోల్పోతారు, వీళ్ళకి వచ్చిన సీటు వీళ్ళు కోల్పోతారు, ఇటు కాలేజీ లాస్, గవర్నమెంట్ అప్పటికి వరకు ఇచ్చిన డబ్బులు లాస్. సో అందువల్ల 4 రకాలుగా లాస్ అవుతారు. ఒక స్టూడెంట్ మధ్యలో కానీ మానేస్తే మొత్తం 4 ఆస్పెక్ట్స్లలో లాస్ అవుతుంది మేడం. అందువల్ల మేము ఇదే చెప్తాం స్టూడెంట్స్కి, ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఈ కోర్సులు అనేటివి డెఫినెట్గా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ మేడం. సో అందువల్ల మా దగ్గర అయితే ఏం ఇబ్బంది ఏం లేదు మేడం. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు ఒక హై పొజిషన్లో ఉన్నారు, సో నార్మల్గా మాట్లాడదాం. ఓకే మేడం. నెక్స్ట్ సీఎం ఎవరైతే మంచిది అంటారో, ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం అంటే మేడం ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మేడం. ప్రజలకి వెల్ఫేర్ అంటే రూరల్ ఏరియాలో, వెరీ రూరల్, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు వెరీ రూరల్ ఏరియా, ఇంకా బాగా రిమోట్ ఏరియాలకు కూడా వెళ్ళిపోయాయి. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా బ్లెస్సింగ్ చేస్తారు. ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది మేడం. 100% జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మేలు జరిగింది మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా, 2లో ఒకటే చెప్పారు, ఇంకొకటి చెప్పలేదు. ఇంతకు ముందు అంటే కంపేర్ చేస్తారు కదా జనాలు, ఒకసారి మనం ఓటేసే ముందు ఇప్పుడు ఏంటో ఇంతకుముందు ఏంటి అని పేజ్ మైండ్లో తిరగదిప్పుకుంటారు. ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ పెట్టారు, దీనివల్ల నష్టం అయితే ఎవరికి జరగలేదు కదా, ఒక కామన్ మ్యాన్కి నష్టం ఏం జరగలేదు. ఒక పేదవాళ్ళు ఏదో ఒక పథకం పేరుతో పల్లెటూరులో జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఏదో ఒక పథకం పేరుతో డబ్బులు ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. ఇంతకుముందు డబ్బులు ముఖం చూడలేని కొంతమంది వ్యక్తులు ఈరోజు సడన్గా 10,000 20,000 ఒకసారి వచ్చేటప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. సో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవడం కానీ, మంచి బట్టలు కానీ, మంచి ఇల్లు కానీ, ఇవన్నీ వచ్చేసినాయి మేడం పల్లెటూరులో. సో దాన్ని వాళ్ళ మైండ్ నుంచే తీసేయడం అన్నది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. మ్యాక్సిమం ఇక్కడ మన వైఎస్ జగన్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం ఆయన మీద ట్రోల్స్ చేయని అంటూ లేదు. ఓకేనా, మీడియా కానీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సోషల్ మీడియా అనొచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, దానికి ఏమైనా ట్రోల్స్ ఎక్కువ అయిపోయినాయి. ట్రోల్స్ కి రీజన్ ఎవరంటారు? వాళ్ళు చేసిన యాక్షన్స్ రీజన్ అంటారా, లేకపోతే ప్రతి దాంట్లో నెగిటివ్ ఎదికే వాళ్ళే రీజన్ అంటారు? నెగిటివ్ ఎత్తారు మేడం. ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయి దానికి రాళ్ళు పడతాయి. మ్యాక్సిమం మేము అన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒక డైలాగ్ చెప్తున్నారు. అంతే కదా మేడం. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏమి చేయలేదు అనుకోండి, జనాలు ఒక సైడ్ ఏం చేయలేదు ఎందుకు వేయాలంటారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశారు కాబట్టి బేరేజ్ వేసుకోవడంలో చిన్న వీళ్ళు తప్పులు ఎత్తకడానికే వెళ్తారు. ఆపోజిట్ పార్టీ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ ఫర్ పవర్ కదా. సో వాళ్ళు పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం తప్పు దొరుకుతుందా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరైనా జనరల్గా ఆలోచన చేసేది అదే, ముఖ్యమంత్రి గారి మీద చేసేది అదే. బట్ ఇన్ని పథకాలు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని పథకాలు అంటే గుటక తిప్పుకోలేనన్ని పథకాలు స్టార్ట్ చేశారు. ఎందుకని అన్ని స్కీమ్స్, ఎందుకని ప్రజల్లో అలాంటి ఏంటంటే సంపాదించుకునే కానీ, లేకపోతే ఏదైనా అచీవ్మెంట్స్ అలాంటివి ఏం లేవంటారా? అన్ని ఫ్రీ ఆఫ్ కాస్టే, లేకపోతే ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తేనే మీరు బతుకుతారు? ఓన్లీ అంటే వాళ్ళు కష్టపడి ఏదైనా సాధిస్తారేమో, కానీ 5,000కి మాత్రమే శాలరీని పెట్టేసి పరిమితం చేసి వాలంటీర్ జాబ్స్ ఇచ్చేశారు. అంటే మేడం, ముఖ్యమంత్రి గారు 2019లో పవర్లోకి వచ్చేటప్పుడే నేను నవరత్నాలు ఇస్తాను, నన్ను ఆశీర్వదించండి. నవరత్నాలు అనేది అప్పుడు ఒక ప్లానింగ్ చేసి మధ్యతరగతికి ఏం పథకాలు కావాలి, దిగువ తరగతికి ఏం పథకాలు కావాలి, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలనే వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి గారు డివిజన్ చేసి ఆశీర్వదించామంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఆయన పవర్లోకి వచ్చినప్పటి నుంచి 2019 నుంచి అహర్నిశలు ఆ నవరత్నాల పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి తన శాయశక్తులు కృషి చేశాడు. అందులో 100% సక్సెస్ అయ్యారు. ఇంకా ఎవరు పేరు పెట్టడానికి లేదు. ఏమైనా ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఏ చెప్తే అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈరోజు ఆయన నవరత్నాల పథకాలు అన్నీ కూడా మేనిఫెస్టోలు పెట్టినవన్నీ కూడా అమలు చేశారు. ప్రత్యేక హోదా ఏదండి? ప్రత్యేక హోదా అనేది నవరత్నాలు లేదు కదా మేడం. ఆయన చెప్పినట్లు ఉన్నాయి కదా నవరత్నాల గురించి. అయితే ఒక 1/1 స్కీమ్ నుంచి స్కీమ్ వల్ల ప్లస్ అయిన వాళ్ళు మైనస్ అయిన వాళ్ళు చాలా, ఒకటి ప్లస్ ఉంటే ఒక మైనస్ అయితే ఉంటుంది. ప్రత్యేక హోదా ఇది రాగానే 3 క్యాపిటల్స్ అని అనౌన్స్ చేశారు. వెళ్ళిపోతామన్న భయంతో ఒక క్యాపిటల్ అని ఫిక్స్ చేశారు. ఓకే మేడం. అంటే మేడం ఒకటి ప్రత్యేక హోదా అనేది ముఖ్యమంత్రి గారు రాగానే 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. 21 వరకు కరోనాకు పోయింది. ఓన్లీ ఒక 3 ఇయర్స్ మాత్రమే జరిగింది.
ఈ 3 ఇయర్స్‌లోనే ఏమైంది అంటే ఎలక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలా? తన నవరత్నాల పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అది ఒక ప్లస్సే అయింది. ముఖ్యమంత్రి గారు ఏది కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏది చెప్తారో దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూనే ఎళ్లారు. 3 సంవత్సరాల కిందటనే ఎలక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లారు. ఎలక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? తను చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన 24 గంటలు అన్ని పథకాలు ప్రవేశపెట్టి అవన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా ఆయన చెప్పనేటివి కూడా కోకలు చాలా పథకాలు పెట్టడం జరిగింది. ఏదైతే కామన్ మ్యాన్కి ఉపయోగపడతాయో అవన్నీ. సో ప్రత్యేక హోదా అనేది మేడం డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ రేపు 24 ఎలక్షన్స్ తర్వాత వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు మేడం. యాంపుల్ ఆఫ్ స్కీమ్స్ ఇచ్చారని మీకు అనిపించట్లేదా? మోర్ దెన్ ఎనఫ్. అంటే ఎక్కడ ఏం అవసరమో అవి ఇచ్చారు మేడం. ఇప్పుడు చదువుకునే పిల్లలకి వాళ్ళు ప్రజలే అడుగుతున్నారు. పబ్లిక్ టాక్స్లో మనం చూసుకుంటూ ఉంటే కనుక మాక్సిమం ఒక మీడియాస్లో అట్లా మనం చూసుకుంటే ఎవరండి ఇమ్మన్నారు అంటే మాక్సిమం మనం అనుకోవచ్చు తీసుకున్నప్పుడు తీసుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అని మనకి అలాంటి థాట్స్ ఉంటాయి మాక్సిమం. బట్ ఇంకా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎవరు ఇమ్మన్నారు, ఇమ్మన్నప్పుడు ఎందుకు మాకు ఒక ప్లేస్లో ఇస్తున్నారు, ఇంకో ప్లేస్లో దాన్ని ఎక్కువ చేస్తున్నారు, మా దగ్గర నుండి తీసుకున్నదే మాకు ఫిల్టర్ చేసి ఇస్తున్నారు, దానివల్ల మాకు యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? అంటే మేడం ఒక్క పల్లెటూరులో ఒక వ్యక్తికి పథకం అందట్లేదంటే ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. అక్కడ ఆ వ్యక్తి ఎలిజిబిలిటా కాదా అనేది అక్కడ లోకల్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని తిట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఆయనకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి ఉంటారు. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఆయన కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఏదే కానీ చూడడం లేదు. వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏమి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి పథకాలు వస్తాయి అనేది ఉంది, అలాంటిది కూడా లేదు. ఓన్లీ క్రైటీరియా ఎలిజిబిలిటీ మాత్రమే, పేదరికం మాత్రమే క్రైటీరియాగా తీసుకొని అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలకు పథకాలు అందించడం జరిగింది. సో ఈ రకంగా చెప్పేవాళ్ళు ఏంటంటే ఏదన్నా పొలిటికల్ మోటో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మనం జగన్ ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు తప్ప రిమోట్ ఏరియాలో అర్హత ఉండి పథకం అందని వాళ్ళు నాకు తెలిసి లేరు మేడం. ఆయన దించాలని చెప్పి ఏకంగా 3 పార్టీలు కలుసుకున్నాయి, 3 పార్టీలు కలిసి మరీ వస్తున్నాయని ఓడించాలని చెప్పి. ఒకే ఒక్కటి ఓట్లు చేయకూడదు అన్న ఒక్క కారణం పట్టుకొని 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? మేడం అవతల ఎంతమంది వచ్చినా కానీ ప్లస్ జగన్కి అవుతుంది. ఎందుకంటే 10 మంది ఉన్నారనుకోండి, 11వ వ్యక్తి జగన్ ఉంటారు. ఈ 10 మంది కంటే ఈ వ్యక్తి మంచిదే కాదా, ఈ వ్యక్తి వస్తే మనకు చేయగలడా లేదా అనేది మన జగన్మోహన్ రెడ్డికే పాజిటివ్ అవుతుంది. వాళ్ళు పెరిగే కొద్దీ సంఖ్య పెంచుకునే కొద్దీ ప్రజల్లో పాజిటివ్ మైండ్. ఇప్పుడు షర్మిలమ్మకు ఓటేస్తే ముఖ్యమంత్రి కాలేదు, పవన్ ఓటేస్తే ముఖ్యమంత్రి కాలేరు, ఆయన వేరే వాళ్ళని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఇంకా వేసే క్వశ్చనే లేదు. సో ఇంకా ఫైనల్గా డిసైడ్ చేసేది వీళ్ళిద్దరు ఎవరికి ట్రస్ట్ వర్తీగా ఉన్నారు, ఎవరు విశ్వసనీయత ఉంది, వీళ్ళిద్దరు చెప్పిన పనులు ఎవరు చేశారు అనేది వీళ్ళిద్దరిని చూస్తారు. వీళ్ళిద్దరు ఎవరికి పాజిటివ్ అంటే డెఫినెట్గా 100కి 1000% జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను మేడం. అంతే అంటారా? అంటే ఇప్పుడు నార్మల్గా సూటిగా ఒక ప్రశ్న, వీళ్ళందరూ కలియడం వల్ల ఈయన గొప్పగా కనిపిస్తున్నాడా, లేకపోతే ఈయన గొప్పోడు కాబట్టి బలవంతుడు కాబట్టి వీళ్ళందరూ కలిశారా? అంతే కదా మేడం. అంటే ఏమనుకుంటున్నారు? రాజు బలవంతుడైతేనే, అదే జగన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకటి చెప్పారు, రాజు బలవంతుడైతేనే శత్రువులు అందరూ ఏకమవుతారు. సో ఈయన స్ట్రాంగ్ కాబట్టి అసలు ఎక్కడ లేని పొత్తులు, అసహ్యమైన పొత్తులు పెట్టుకున్నారు. రాజు బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమయ్యారు. అవును మేడం. కానీ ఈ శత్రువులందరూ ఏకం అవడం వల్లే రాజు బలవంతుడు కనిపిస్తున్నాడేమో. అలా ఏం లేదు మేడం, అలా ఏం లేదు. మనకి పబ్లిక్ పల్స్ తెలిసిపోద్ది కదా మేడం. ఇప్పుడు మీటింగ్కు సపోజ్ సిద్ధం మీటింగ్ జరిగాయి, 500 డబ్బులు ఇస్తే ఎంతమంది వస్తారండి, ఎంతమందిని గ్యాదర్ చేయగలరు, అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? కొన్ని లక్షల మంది వచ్చారు క్రౌడ్. మన హృదయంలో లేనిది అంతమంది కదలరు మేడం. కానీ ట్వీట్లో చూస్తుంటే అన్ని గ్రీన్ మ్యాట్స్ కనిపిస్తుంది మేడం. జనాలు రానప్పుడు మ్యాట్స్ తీసి డిస్ప్లే చేయడానికి దానికి ఎవరైనా మనమైనా వెళ్ళి డిస్ప్లే చేయొచ్చు, అది కాదు కదా మేడం. మీటింగ్ జరిగేటప్పుడు తీస్తే అది వేరే విషయం. జగన్ వచ్చినాక ఎంతమంది ఎన్ని మ్యాట్లు కనపడ్డాయి అనేది మనం చూడాలా. గ్రీనరీ ఉన్న ఒక కొండ గ్రీనరీతో నిండిపోయిన ఒక కొండ గ్రీన్ మ్యాట్తో నిండిపోయింది. దాని గురించి ఏమంటారు? లేదు మేడం, అవన్నీ మామూలుగా జనాలు రానప్పుడు. ఇప్పుడు 3 గంటలకు మీటింగ్ రిషికొండ వైజాగ్లో ఓకే ఒక కొండ గ్రీనరీతో ఉన్న కొండ గ్రీన్ మ్యాట్తో నిండిపోయింది. అది కూడా మనం వైరల్ అయిన సిచ్యువేషన్ చూసాం. దానికి మీరేం చెప్తారు?
మేడం ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఏదో ఒక వంకతో బురద చల్లాలని మాట్లాడితే మనం ఏమీ చెప్పలేము. ఆ గ్రీన్ మ్యాట్‌కి నిజం కాదంటారా? ఏమి కాదు మేడం. అయితే అది 100% గ్రీనరీ అంతా అలాగే ఉందంటారా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు సపోజ్ మేడం ఇప్పుడు అది రిషికొండ, ఇంకో కొండ కాదు. గవర్నమెంట్ ఒక చోట ఒక ప్లేస్‌ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు అది గవర్నమెంట్ పాలసీ. అది కొండను పడగొట్టారా, లేదంటే ఇంకొకని సముద్రాన్ని పూడ్చారా అనేది కాదు. అలా అనుకుంటే గత ప్రభుత్వాలు చేసినటివి ఇంకా చాలా ఉంటాయి. కొండలు పగలు కొట్టినటివి ఉంటాయి, అవసరం లేని చోట బిల్డింగ్లు కట్టినటివి ఉంటాయి. అలా మనం దాన్ని చూడకూడదు మేడం. గవర్నమెంట్ ఒక అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలానా చోట పలానా చేయాలంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. అది కొండను కొట్టింటారు. ఇప్పుడు మరి కాలువలన్నీ వ్యవసాయానికి వచ్చే కాలువలన్నీ కొండలు పగలగొట్టి భూములు పాల్గొట్టినటివే కదా. అవన్నీ మరి ప్రజా ప్రయోజనాల గురించే కదా చేస్తారు. సో అందువల్ల మనం నెగిటివ్ యాంగిల్ ఆలోచించకూడదు మేడం. రుషికొండలో ఈరోజు భవనాలన్నీ కడుతున్నారంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయాలనే ఆ తలంపు ఆయనకు ఉంది కాబట్టి అక్కడ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కొండలు పాల్గొట్టారని ఇంకోటి ఒక్కసారి సముద్రం గానికి కోపం వచ్చిందా మనం చేసిన డెవలప్మెంట్ అంతటిని లాక్కెళ్ళిపోయింది. అలాంటి ప్లేస్ లో క్యాపిటల్ అనేది సాధ్యం అంటారా? అంటే పూర్తి క్యాపిటల్ కాదు కదా మేడం సార్ అన్నది. ముఖ్యమంత్రి గారు పెట్టింది క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్లలో అది ఒక భాగం. సో రూలింగ్ క్యాపిటల్గా పెట్టారు. ప్రజలు అందరూ అదే అంటున్నారండి, ఒక క్యాపిటల్ అంటూ పెట్టండి, రెండోది మూడోది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర ప్రజలు అస్సలు చెప్పుకోలేని ఏంటిది ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే వాట్స్ యువర్ క్యాపిటల్, దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. దానికి మీరేమంటారు? అంటే మేడం ఇంకా దీన్ని మాట్లాడాలనుకుంటే మనం కాంట్రవర్సీకి మాట్లాడచ్చు. 2024 వరకు మన క్యాపిటల్ హైదరాబాదే. 2024 వరకు కూడా మన క్యాపిటల్ ఇప్పటి వరకు కూడా హైదరాబాదే. సో ఇంకా హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వడం, ఇక్కడ ఓవర్ నైట్గా మనం ఏదో క్యాపిటల్ కట్టేయాలనుకోవడం ఇవన్నీ గతం జరిగిపోయినాయి. సమైక్యాంధ్రలోనే మన క్యాపిటల్ పోయింది అనుకుంటున్నాం మేము. సమైక్యాంధ్ర పోయినప్పుడే అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కదా మేడం. 24 వరకు మనకు ఉమ్మడి హైదరాబాదే క్యాపిటల్గా ఉంచమన్నారు. ఇప్పటి వరకు హైదరాబాదే ఉండాలి మనకి 24 వరకు. ఇంకా 24 కంటే ముందే 2015లోనే మనం ఇక్కడికి వచ్చి క్యాపిటల్ కట్టడము, దాన్ని కాంట్రవర్సీ, ల్యాండ్ పూలింగ్, ఇదంతా కాంట్రవర్సీ. మళ్ళీ ఇవన్నీ కాకుండా మేడం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటే 3 ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ ఒక్క ప్రాంతం డెవలప్ అవ్వడం వల్ల ఈరోజు మనం ఒట్టి చేతులతో బయటకు వచ్చాం ఆంధ్ర విడిపోయినప్పుడు. ఆ ఫీలింగ్ ఇక్కడ ఎవరికి కలగకూడదు. మా ఏరియా వెనుకల పడిందన్న ఫీలింగ్ ఎవరికి కలగకూడదు. ప్రతి ఏరియాలో గర్వంగా చెప్పుకునే ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక రాజధాని ఉండాలి. అన్ని ఏరియాలు గర్వపడాలా, సంతోషంగా ఉండాలా అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్ప వీళ్ళ తీసుకెళ్ళి ఏదో వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఫేవర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఫేవర్ చేయాలనేది ఆయన తలంపు కాదు. అక్కడ క్యాపిటల్ పెడితే ఆ ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. కర్నూలులో పెట్టడం వల్ల కర్నూలు డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. సో ఆ ఆలోచనతో అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశం తప్ప మేడం ముఖ్యమంత్రి గారు లేదో ట్రోలింగ్ చేయడము, లేదంటే ఇంకోటి నెగిటివ్గా చెప్పడము అవన్నీ. ట్రోలింగ్ అన్నారు కాబట్టి ట్రోలింగ్ దగ్గరికి వద్దాం. థ్యాంక్స్ సార్ నాకు గుర్తు చేసినందుకు. మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్ చైర్పర్సన్గా అక్కడ ఒక 3 పెట్టేశారు. లైక్ జీసస్ గురించి 3 దేవుళ్ళని సమానంగా చూస్తున్నారు. యాజ్ ఏ క్రిస్టియన్ కాబట్టి సరిగ్గా హిందువుల్ని చిన్న చూపు చూస్తున్నారు, లేకపోతే హిందువులు తీసుకున్న ప్రసాదం అనేది ముట్టనట్టు తింటున్నారు, సంథింగ్ అలాంటివి ఆయన మీద చాలా వస్తున్నాయి. దానికి ఏమంటారు? అవి రూమర్స్ అనే అంటారా, లేకపోతే ఎంత నిజం ఉందంటారు? మేడం భక్తి అనేది వ్యక్తిగతం. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి రాజు. మీరు గమనించండి, ఆయన తిరుపతికి వెళ్తే మన వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, అలాగే చర్చికి వెళ్తే జీసస్ని కొలుస్తారు. ముస్లిం రంజాన్ రాగానే ముస్లిం ప్రార్థనకి వెళ్తారు. రాజుగా అన్ని మతాలను కులాలను సమానంగా చూస్తున్నారు. సో దాని గురించి ట్రోలింగ్ చేసి చెప్పాను కదా మేడం. ఎవరైతే ఏదో జస్ట్ చెప్పాలని చెప్పేవాళ్ళు తప్ప ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు కాబట్టి ఆయన మనసులో అయితే అన్ని కులాలు మతాలు సమానమే. దాన్ని బేస్ చేసుకునే ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ అనే పెద్ద కాన్సెప్ట్ అసలు దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు. సొంత ఫ్యామిలీయే విరుద్ధంగా అయిపోయింది కదండి ఆయనకి. మీరేమంటారు? రాష్ట్రం అంతా కూడా ఆయనకి విరుద్ధంగా ఉంది అంటే పనులున్న చెట్టుకు మాత్రమే దెబ్బలు అంటారు. ఫ్యామిలీలో కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోయారు. సొంత తల్లి, సొంత చెల్లి అంటే మేడం ఒకటి అది కూడా పళ్ళున్న చెట్టు అని అంటారు. అక్కడ మరి ఇప్పుడు సపోజ్ షర్మిలమ్మ తీసుకోండి, విజయమ్మ గారు ఏం ఆపోజిట్ లేరు. ఆ విజయమ్మ గారు నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉండలేను, ఇటు జగన్ గారికి అటు షర్మిల గారికి నాకు ఇద్దరు సమానమే కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకోలేనని ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఆ రోజు ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి తప్పుకోవడం జరిగింది తప్ప. ఇప్పుడు షర్మిలకి ఏమంటే ఆమె మరి ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమె ఏమంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించడానికి అని అంటుంది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదనే పార్టీ పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఓదార్పు యాత్రను వ్యతిరేకించినందుకే జగన్మోహన్ రెడ్డి మరి కేసులు పెట్టడం 16 నెలలు జైల్లో ఉండడం జరిగింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలను ఎవరు కొనసాగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొనసాగిస్తున్నారు. క్యాంటీన్ తీస్తారు కదా. అన్న క్యాంటీన్ అనేది రాజశేఖర రెడ్డి గారిది కాదు కదా మేడం, అది ఇంతకుముందు గవర్నమెంట్ పాలసీ. అది ఇంతకుముందు గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ మారేటప్పటికి వాళ్ళ గవర్నమెంట్ మారిపోతే ఇంకా స్కీమ్స్ అలాగే తీసేస్తుంటారు. అంటే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి మేడం. ఇప్పుడు అన్న క్యాంటీన్ అన్నది అంతకుముందు పెట్టిన స్కీమ్ ఏం కాదు. ఫీజు రీఎంబర్స్మెంట్ని అమ్మ ఒడిలాగా మార్చేశారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మేడం, అమ్మఒడికి ఫీజు రియంబర్స్మెంట్కి స్కూల్ ఏజ్లో ఏమవుతుందంటే మేడం, పల్లెటూరులో అదే మీరు చెప్పినట్లుగా మేనేజ్మెంట్కి ఇవ్వాల్సింది కాస్త పేరెంట్స్కి ఇచ్చేసి చేస్తున్నారు. అది మేనేజ్మెంట్ చేస్తున్న ఒక చిన్నపాటి లూప్ హోల్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తున్నారు అంటారు. అంతేనా? ఇప్పుడు రాజు ఆలోచన ఏమనేది మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి మేడం. ఆయన ఆలోచన ఏమంటే అకౌంటబిలిటీ పెరగాలి, తల్లిదండ్రులకు బాధ్యత రావాలి, కాలేజ్ యాజమాన్యంకు బాధ్యత పెరగాలి. అంటే బోత్ ఆస్పెక్ట్స్లలో చదువు చెప్పాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మా పిల్లలు చదువుతున్నారా లేదా, కాలేజ్ వెళ్తున్నారా లేదా తెలుసుకోవాలి. కనీసం డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడన్నా కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారని సింపుల్గా ఓపెన్గానే సింపుల్ లాంగ్వేజ్లోనే చెప్పారు ఒకసారి ముఖ్యమంత్రి గారు. సో దాని గురించి వాళ్ళ ఖాతాలో వేయడం తప్ప ఇంకోటి కాదు. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏమన్నా గవర్నమెంట్ చేంజ్ అయితే ఇలాంటి స్కీమ్స్ మళ్ళీ మారిపోతాయి ఏమనుకుంటున్నారా? వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకు ఉంటాయని చెప్తారా? నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు మేడం. నెక్స్ట్ వస్తున్నారు 100%, అందులో ఏమాత్రం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఒక గవర్నమెంట్ ఒకవేళ బిల్డ్ అయితే ఈ అమ్మఒడి ఉండదు అని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళ ప్రయారిటీ మేడం. ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీని బట్టి అమ్మఒడి లేదు ఓకే అనుకుందాం, అప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ ఎలా రన్ అవుతుంది? అమ్మఒడి లేకపోతే మేడం స్కాలర్షిప్ అనేది అది ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ రైట్. సో ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళ చదువులకు విద్య వైద్యం అనేది కంపల్సరీ ప్రయారిటీ ఇవ్వాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఈ 4 ఈయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నడిపారు. సో అందువల్ల మనకు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఎవ్వరు ఊహించనంత అంత ఎత్తుకు ఎదిగాయి మన ఈ ముఖ్యమంత్రి గారి గవర్నమెంట్లో. సో వైద్య రంగం అయితే పిహెచ్సిలలో ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రతి పిహెచ్సిలో గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. ఎండి గైనకాలజిస్టులు అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలకు వెళ్తే కానీ ఉండేవాళ్ళు. ప్రతి పిహెచ్సిలో కూడా ల్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇంతకుముందు పిహెచ్సిలలో ఉండేవి కాదు. ఆ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు పిహెచ్సిలలో అరేంజ్ చేశారు. సో విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ పెట్టారు మేడం. ప్రతి విలేజ్ క్లినిక్లో కూడా అందుబాటులో ఒక డాక్టర్ ఉంటారు. ఇంతకుముందు ఒక ఊర్లో ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ ఊర్లో ఇంకా చనిపోవాల్సిందే హార్ట్ అటాక్ వచ్చి. కానీ ఈరోజు వెంటనే అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్లో ఉన్న ఫిజిషియన్ వెళ్తున్నారు, ఆ పేషెంట్కి ఏమో వెంటనే రెఫరల్ సిస్టమ్, అంటే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తే వాళ్ళు సేవ్ అవుతుంది అనేది దగ్గరుండి గైడ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా కంటి వెలుగు కానీ జగనన్న సురక్ష కానీ మేడం అసలు విద్యారంగం వైద్య రంగం ఎవరు ఊహించని రేంజ్కి తీసుకెళ్లారు. అది అసలు ఇంకా ఒక పీక్ స్టేజ్లో ఉంది మేడం. దాన్ని ఎవరు ఈ యొక్క సింపుల్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి లేదంటారా? స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్లో కూడా జగన్ గారికి కొంచెం పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓకే మేడం. ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళకి జ్ఞానం లేదంటారా? సరైన నాలెడ్జ్ లేదంటారా? లేదు మేడం, జ్ఞానం ఉంటుంది, ఎంతో తెలిసి ఉంటుంది, కానీ లోతుగా ఆలోచించట్లేదు. ఎందుకంటే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి పల్లెటూరు కష్టాలు తెలియవు. ఇప్పుడు సిటీలో వాళ్ళ అమ్మా నాన్నలకు పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి తెలుసు పల్లెటూర్లలో వ్యవస్థ ఏంటి, పల్లెటూర్లలో మినిమం నీడ్స్ ఏం అవసరం అన్నది. వీళ్ళు బ్రాటప్ సిటీలో ఉంటారు, అందువల్ల వీళ్ళు సిటీలో ఉన్న హైయర్ ఎక్స్పెక్టేషన్స్లలో ఉంటారు. సిటీలో ఆల్రెడీ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయిన వాళ్ళే ఉంటారు, ఎందుకంటే రూమ్ రెంట్లు కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం ఫైనాన్షియల్ స్టేబుల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ దృష్టితో మాట్లాడి ఉండొచ్చు తప్ప మేడం, లేదంటే జగన్ రెడ్డి అందించే పథకాలు, ముఖ్యమంత్రి గారు అందించే పథకాలు రూరల్ లెవెల్లో అసలు వాటి ప్రయోజనం ఎక్సలెంట్ మేడం, ఎవ్వరు పేరు పెట్టడానికి లేదు. ఓకే, ఆయన పథకాలన్నీ కూడా అందరికీ చేరుతున్నాయి, ఆయన్ని నెక్స్ట్ సీఎం అయితే మంచిది అనుకుంటున్నాను. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లారిటీ అండ్ కన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మీ యొక్క నవోదయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇలాగే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి, గవర్నమెంట్ చేంజ్ అయినా సరే మీ యొక్క సర్వీస్ చేంజ్ అవ్వకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది దక్కాలని చెప్పి కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలాంటి ఏమన్నా చెప్తారా? నవోదయ గ్రూప్ విద్యా సంస్థలు, నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నవోదయ కాలేజ్ ఆఫ్ BSc-MLT, నవోదయ పారామెడికల్ కాలేజ్. సో మా కాంటాక్ట్ నంబర్ 7386074500. సో
సో అడ్మిషన్స్ అప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. గవర్నమెంట్ ఫీజుకే మీకు అందరికి కూడా మేము విద్యను అందించడం జరుగుతూ ఉంది. ఫ్రీ అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్. అవును మేడం. ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా వీటన్నిటి? ఎలిజిబిలిటీ యాజ్ పర్ ది గవర్నమెంట్ మేడం. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటే ఎంసెట్ ఎలిజిబిలిటీ. సో బీఎస్సీ ఎంఎల్టీకి అయితే బైపీసీ ఎలిజిబిలిటీ. సో పారామెడికల్కి అయితే ఇంటర్ ఎలిజిబిలిటీ. సో కాబట్టి గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ప్రకారమే తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం.